ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 9వ తేదీ 9వ నెల 25వ సంవత్సరంలో ఈ అందిన ఆహారాన్ని భుజించుటకు దేవుడు మనకు ఇచ్చిన ఈ ఆశీర్వాదకరమైన సమయంను బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఏకోజాము అనుభవంలోకి వచ్చారా? ఉదయాన్నే లేచి దేవదేవుని ముఖ దర్శనం చేశారా? ఆ ప్రభుతో మాట్లాడారా? ఆ ప్రియుని మాటలు విన్నారా? 1, 2 అధ్యాయాలైనా దేవుని గ్రంథాన్ని పఠించారా? ఏకోజాములో మొట్టమొదటిగా దేవునికి మనం స్థానం ఇస్తే ఆ దినమంతా ప్రభు మనతో ఉంటారు. ప్రభు కృపలో మనల్ని కాచి కాపాడతారు. ప్రియులరా, నిరంతరము నిత్యము ఆ దేవుని సన్నిధిలో మనం కొనసాగుదాం కాక. మంచిది ప్రియ దేవుని బిడ్డారా. ఈ అందిన ఆహారంలో జనవరి నెల నుండి పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక ధారావాహిక ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా. అందులో భాగంగా పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో నారీమణి సారీ అది 8వ అధ్యాయం అయిపోయింది కదా. 9వ అధ్యాయంలో నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఇక్కడ నా ప్రియురాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. తర్వాత ఫరో యొక్క రథాశ్వములు, ఫరో తర్వాత రథములు, అశ్వములు పోల్చడం, ఎందుకు వాటితో పోల్చాడనేది తర్వాత ధ్యానం. ఇక్కడ నా ప్రియురాల అంటే దేవుడు ప్రియుడు ఎంత ప్రియంగా మాట పలుకుతూ ఉన్నాడు. ఎందువల్ల అంటే ఆ ప్రియురాలు దేవునికి అంత ప్రియమైన దానిగా ఉన్నది. ఆమె కార్యములు, ఆమె ప్రవర్తన, ఆమె యొక్క రూపము, ఆమె సమస్తం కూడా తన ప్రియుడి వశం చేసింది. ప్రియుడి కోసమే తను బ్రతుకుతుంది కానీ తన కోసం బ్రతకడం లేదు. అందువల్ల ఆ ప్రియుడు నా ప్రియురాలా అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా మన ప్రియుడైన యేసుక్రీస్తు, ఇక్కడ ప్రియుడు యేసయ్య, ప్రియురాలు సంఘము. ఈ నా ప్రియురాలా అని సంఘాన్ని, సంఘం అంటే ఎవరు? నీవు నేను, విశ్వాసి. ఆ ప్రియుడు నా ప్రియురాలా అని నిన్ను పిలవాలి అంటే నువ్వు ఆయన వశంలో ఉండాలి. నువ్వు ఆయన బిడ్డగా ఉండాలి. నువ్వు ఆయనతో, ఆయనలో, ఆయన వలె మారాలి. అందుకే అంటాడు అపోస్తలుడు పౌలు గారు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను అంటాడు. అంటే ప్రతి ఒక్కరిలో ప్రియుని స్వరూపం ఏర్పడాలి. ప్రతి ఒక్కరిలో ప్రియుని స్వరూపం ఏర్పడినప్పుడు ఆ ప్రియుడు నా ప్రియురాలా అంటే ప్రియుని వలె మనం ఉండాలి. కావున కొన్ని మంచి గుణగణాలు దేవుని గ్రంథంలో మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. దేవునికి ప్రియంగా జీవించాలంటే ఎవరు ధన్యకరమైన జీవితం జీవించాలని మొదట ధ్యానం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొండ మీద ప్రసంగంలో, క్రీస్తు ధర్మశాస్త్రంలో ధన్యులు ఎవరు అని చెప్తూ ఉన్నప్పుడు మనం ఇప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలా మంది నాకు దేవుని చూపి నమ్మతా అంటారు. ఇక్కడ ఏం రాయబడి ఉంది బాబు?
నీ హృదయం శుద్ధిగా ఉంటే నువ్వు తప్పనిసరిగా దేవుణ్ణి చూస్తావు. హృదయ శుద్ధి లేకుండా దేవుడు కనబడాలంటే ఎలా కనబడతాడు? వాక్ శుద్ధి ఉండాలా. దేనికి? అందరితో ప్రేమగా ఉండడానికి. వాక్ శుద్ధి లేకుండా ఎవరు నిన్ను ప్రేమిస్తారు? ఎవరు నిన్ను దగ్గరికి రానిస్తారు? నీ మాట మంచిగా ఉండాలి కదా! అలాగే హృదయ శుద్ధి ఉంటే దేవుడిని చూస్తావు. ఎందుకంటే ఆయన శుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కాదు. ఆయన అపరిశుద్ధుడు కాదు. పరిశుద్ధుడు. నీతిమత్వం కలిగిన దేవుడు. నీతిని, న్యాయాన్ని ప్రేమించే దేవుడు ఆయన. నీతియుక్తమైన బలులు ఎప్పుడు ఆయనకు మనం అర్పిస్తూ ఉండాలి. నీతియుక్తముగా మనము జీవిస్తూ ఉండాలి. హృదయం శుద్ధిగా ఉండాలి ప్రియులారా. నీ హృదయం శుద్ధిగా ఉంటే ఆయన వచ్చి నీ హృదయేశ్వరుడు అవుతాడు. నీ హృదయంలో ఆయన నెలకొంటాడు. నీ హృదయాన్ని ఆయన కోరుకుంటాడు. నీలో ఆయన జీవిస్తాడు. అప్పుడు నువ్వు ఆయన చూసేది ఏంటి? నువ్వు ఆయన అనుభవిస్తూ ఉంటావు. ఆయనే నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ యేసయ్య చెప్తాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను చూడాలనే ఆశ ఉందా? దేవుని చూడాలనే ఆశ ఉందా? తన ప్రియుడికి ప్రియమైన దానిగా, ప్రియురాలుగా ఉండాలనే ఆశ ఉందా? తప్పకుంటుంది అందరకు. కానీ జీవించడమే కష్టం కదా! జీవించాలి, జీవించాలి, జీవించాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పిల్లరా, మనమందరం మొట్టమొదటిగా ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అనుదినం శుద్ధి చేసుకోవాలి. ఇల్లు ఉందండి, ఇల్లు రోజు తుడిపిస్తాం కదా, మార్పులు చేస్తున్నాం ఎందుకబ్బా? మామూలు సిమెంట్ గిమెంట్ కాదు, మార్బుల్ మా ఇంట్లో ఉండేది అని అంటాం. మార్బుల్ అయినా దుమ్ము ధూళి పడదా? అది ఏదైనా సరే ప్రతిరోజు దాన్ని మనం శుభ్రపరచాలిగా. మరి నీ హృదయం, నేను భలే భక్తుడిని, నేను భలే ప్రార్థన, నేను నా సంగతి నీకు తెలియదు. నీ సంగతి ఏది తెలిసేది? ముందు అది శుద్ధి చేసుకో హృదయాన్ని. పైకి బాగా కనపడచ్చు, లోపల హృదయాన్ని డైలీ శుద్ధి చేయాలి. దేంతో? పరిశుద్ధాత్మని యొక్క ప్రోక్షణతో, దేవుని వాక్యంతో ఉదక స్నానం చేయాలట. ఆ దేవుని వాక్యంతో ఉదక స్నానం చేయాలి. శుద్ధి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఎందుకనగా దేవుని చూస్తారు, దేవునికి ప్రియంగా జీవిస్తారు. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను గాక. రేపటి దినం మరలా కొనసాగిద్దాం ప్రియులరా. ప్రార్థించాం రండి. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ హృదయ శుద్ధి కలుగజేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసం ఇంతవరకు ఆయన కృపలో వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.